రైట్ డీటెయిల్స్ చూసినట్టయితే తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడిపోతారు. రాజు ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. సీఎం రేవంత్ తో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు మందకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని మందకృష్ణ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టసభలో ఒక నిర్ణయాన్ని తీర్మాన రూపం ద్వారా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. మేము మొదటి నుంచి ABCD వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఒక విజ్ఞప్తి చేశాం. ఒలియదాసరి, మహర్ ఇంకా కొన్ని దళిత కులాలను కూడా కలిపి ఒక ప్రత్యేక గ్రూపుగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అది న్యాయబద్ధమైన విజ్ఞప్తిగా పరిశీలించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అవసరమైన మేర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెప్పపాటు కూడా అంతరాయం ఉండదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వినియోగదారులందరికీ 1912 నెంబర్ చేరాలన్నారు. ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి పురస్కారాలు అందజేస్తామన్నారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు క్రిస్ప్ సందిగ్ధత వ్యక్తం చేసింది. క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, CRD డైరెక్టర్ సృజనలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలక మండలి ఏర్పడే నాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని సూచించారు. ఫిరాయింపులపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ మండలి చైర్మన్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు గుత్తా. కోర్టు పరిధిలోని అంశాలపై సభలో మాత్రమే మాట్లాడతామన్నారు ఆయన. కోర్టులోని పెండింగ్ కేసులపై తాము మాట్లాడొచ్చన్న గుత్తా అది పద్ధతిగా ఉందన్నారు. అది పద్ధతిగా ఉండదు కాబట్టి మేము ఏది మాట్లాడినా ఆయన కోర్టులో ఉన్న విషయాల మీద మా సభలో మాట్లాడడమే తప్ప బయట మాట్లాడడం. అదంతా కోర్టులు, అక్కడ స్పీకర్ గారు, ఇక్కడ చైర్మన్ గారు వాళ్ళ ముందు ఉన్నటువంటి పిటిషన్స్ను న్యాయంగా ఎట్లుంటే మేము అట్లా అదే దాని మీద. ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ లు ప్రజలను రాంగ్ డైరెక్షన్ లో పోయేలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నిర్వహించిందన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు, మీ బావగారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం. ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది, సామధాన భేద దండ. నువ్వు ఒకటే దాని దండ కాడిపోతున్నావు, ముందు సామరస్యంగా మాకు చెప్పండి. చేయనప్పుడు జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రశ్న చేయండి. మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలు కాంగ్రెస్ నేతల గల్లాలు పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడి ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తొచ్చారని చెప్పారు. బర్త్డే ఫంక్షన్లకు వెళ్లడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్న మంత్రులు ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్లు పంపలేదని విమర్శించారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసినాను, అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు,
ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు. ఇట్లా ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకుల్ని దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి. రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ₹1 కూడా వేసిన పరిస్థితి లేదు. 2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు. అన్న నాకున్నది 30 గుంటలే, నాకేపడలేదు, ఎక్కడ 2 ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అట్లాగే రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసినారు. ఒక వర్గాన్ని కాదు, అందరినీ మోసం చేసి వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులు నాకైతే తెలియదు. కానీ మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం లేదని పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ఓటమి నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు వినోద్ కుమార్. చాలా తప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది. ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు ఏమైతే ఎన్యూమరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తాడంటే ఇప్పుడు క్యాండిడేట్ పోటీ చేస్తా అనుకున్నాడు పోయి ఓట్లు నమోదు చేపించాడు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదనాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ 35,000 బాకీ పడిందన్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ హామీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. పీఎస్సీ చైర్మన్ గా అరకపూడి గాంధీని నియమించడాన్ని తప్పుబట్టారు వేముల, గంగుల. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు అరకపూడి గాంధీ. అరకపూడిని నేపథ్యంలోనే పీఎస్సీ చైర్మన్ గా నియమించడంపై సమావేశం నుంచి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ సమావేశం నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పీఆర్టీయూ, టీపీయూఎస్, యూటీఎఫ్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తం 23 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారం గెలుపుపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఎవరికి వారే అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచారు. అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఇక తాపస్ నుంచి బీజేపీ మద్దతుతో పులి సర్వోత్తం రెడ్డి బరిలో నిలిచారు. బీసీ నినాదంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బరిలో దిగారు. ఇతనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఇవాళ పాలక పక్షాన్ని ఎదిరించాలంటే ప్రతిపక్షమే కావాలి. ఆ ప్రతిపక్షంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుండి నన్ను పులి సర్వోత్తం రెడ్డిని, అదేవిధంగా మరి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి మలకా కొమరయ్య గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, అంజిరెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి రేపొద్దున మా టీం ఇవాళ ఉద్యోగులు 5 డిఏల కోసం వేచి ఉన్నారు. పిఆర్సీ 19 నెలలైంది, ఇప్పటి వరకు ప్రభుత్వం దాని మాట ఎత్తుతలేదు. మరీ ముఖ్యంగా నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తానని మోసం మాటలు చెప్పినట్టే మేనిఫెస్టోలో పెట్టినావు. సిపిఎస్ రద్దు 6 నెలల్లో చేస్తానన్నావు, ఆ మాట మర్చినావు. దీనికి తోడుగా మొన్ననే ఈ వేదిక మీదనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 20,000 మంది. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నటువంటిది ఇది మేధావుల ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఒక్క తాటి మీదకి వచ్చిండ్రు. తీన్మార్ మల్లన్న, సీనన్న,
కృష్ణ నాయకత్వంలో మేమందరం ఉపాధ్యాయులము ముందుకు వెళ్ళి ఈ గెలుపు ఖాయం చేసుకునేటువంటి దిశలో మా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికే బల్లన చెప్పిన అన్ని బల్లల తీర్మానం జరిగింది. ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన పిఆర్టీయు అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి వాళ్ళ బ్యాక్ ఏపీ లిక్కర్ పాలసీ అంశంపై లోక్సభలో ఎంపీలు సీఎం రమేష్ మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని ఎంపీ సీఎం రమేష్ 0 అవర్లో లోక్సభ దృష్టికి తెచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. More than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops, employees also in contract basis, last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2000. ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్ పై ఎంపీ మిథున్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. Should be probed. This is my demand. Margadarshi scam is a big scam, and if Mr. Ramesh wants contracts, let him go and talk to Chandrababu Naidu, sir. He is making these allegations to get civil contracts. This forum is not meant for the state politics. Mr. Ramesh is making vague allegations, sir. There is no proof and substance. I have given a ruling. సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు సీఎం చంద్రబాబు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనబడిందని చెప్పారు. ఫైళ్ల పరిశీలన వేగం పెంచారని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. స్వర్ణ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం. వికసిత్ భారత్లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి 15% మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే ఫర్ ది లాస్ట్ 30 years సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజిఆర్ ఎంత డిఫరెన్స్. స్వర్ణాంధ్ర 2047 కు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరిచారని సీఎం ఆదేశించినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు మెరుగుపడాలని సీఎం సూచించినట్టు చెప్పారు. మున్సిపల్, హోం, రెవెన్యూలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి పార్థసారథి తెలిపారు. అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పి ఫైల్ క్లియరెన్స్ ని వేగవంతం చేయాలి. మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్ తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తడం జరిగింది. ఏపీలో లిక్కర్ ధరల పెంపుపై మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకి నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి ఇప్పుడు మద్యం ధరలను పెంచారని మండిపడ్డారు. కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్న్లో ఈరోజు బెల్ట్ షాపులు.
విడుదల రజనీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ప్రతివాదికి నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. విడుదల రజనీపై చిలకలూరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు విడుదల రజనీ. అస్థిర పరిస్థితుల నడుమ బడ్జెట్ను దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక వాతావరణం కారణంగా ద్రవ్యోల్బణం వెంటాడుతుందన్నారు. గత 10 ఏళ్లలో అనూహ్యంగా మారిపోయిన ప్రపంచ కాలమాన పరిస్థితులు బడ్జెట్ రూపకల్పనను పెద్ద సవాల్గా మారిందన్నారు. Russia-Ukraine war continues. Stagnation in global GDP and sticky inflation in the emerging markets are all vitiating the atmosphere in the పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ బాజ్వా వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పంజాబ్ కాంగ్రెస్ లో చేరడానికి 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారని కామెంట్ చేశారు. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. నేతలతో వరుస సమావేశాలు అవుతున్నారు. భారత్ కి అరుదైన గౌరవం దక్కింది. యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ పట్ల సహృద్భావంతో ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఆది నుంచి భారత్ పట్ల గౌరవప్రదంగా వ్యవహరించే అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరోసారి ఆ నిజాన్ని రుజువు చేసింది. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడమే తర్వాయి ప్రపంచ దేశాధినేతలో తొలిసారిగా తమ దేశానికి రావాలని మోదీని ఆహ్వానించారు. పారిస్ లో ఏఐ యాక్షన్ సమ్మిట్ జరిగింది. అధ్యక్షుడిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఉపాధ్యక్షుడిగా మోదీ సమావేశం నిర్వహించారు. ప్రపంచానికి ఏఐ సేవలు ఎంతో అవసరమన్నారు ప్రధాని మోదీ. కోట్లాది మంది ప్రజల జీవితాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్చుతుందన్నారు. ఏఐపై మరింత లోతుగా చర్చ జరగాలని ఆయన సూచించారు. ఏఐతో కొత్త ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఏఐ వల్ల కొత్త రంగాల్లో ఉద్యోగాల కల్పన సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు మోదీ. poetry and design spaceships using less power than most light bulbs. Friends, India has success. హమాస్ కు అమెరికా అధ్యక్షుడు గట్టి హెచ్చరిక చేశారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. శనివారం 12 గంటల వరకు డెడ్లైన్ విధించారు. ఆలోపు బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తామంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, అందుకే తదుపరి బందీల విడుదలను వాయిదా వేస్తామని హెచ్చరించింది హమాస్. ఈ నేపథ్యంలో తాజాగా హమాస్ కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కుంభమేళాలో ట్రాఫిక్ జామ్ రోజుకు పెరుగుతోంది. ప్రయాగ్రాజ్ కు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. వేలాది మంది భక్తులు హైవేపై గడపాల్సి వస్తుంది. బీహార్లో 35 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ససారాంలోని రోహ్తాస్ జాతీయ రహదారిపై ట్రక్కులు, బస్సులు, కార్లు బారులు తీరాయి. ట్రాఫిక్ జామ్ పెరుగుతున్న నేపథ్యంలో యూపీ పోలీసులు ప్రయాగ్రాజ్లోకి పెద్ద వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. దీంతో ట్రాఫిక్ కదలిక ప్రారంభమైంది. కుంభమేళాలో మొత్తం 6 పవిత్ర స్నానాల్లో 5వది అయిన మాఘ పౌర్ణమి ముందు ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు వస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం మహాకుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. ఇది 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్కు కారణమైంది. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని అనేక జిల్లాలోని పోలీసులు ప్రయాగ్రాజ్కు వెళ్లే వాహనాలను నిలిపేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రయాగ్రాజ్, అయోధ్య, కాశీలను కలిపే ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. భారీ నష్టాలను చవిచూశాయి. వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1018 పాయింట్లు నష్టపోయి 76,293కు పడిపోయింది. నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 23,071కి దిగజారింది.